శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్స స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పిన అంశాలన్నీ గుర్తుంచుకున్నారా? ఇంకా మీరు దిగజారిపోయిన దీనులే అనుకుంటున్నారా? దిగివచ్చిన దేవదేవుళ్ళని అర్థం చేసుకుంటున్నారా? సనాతన సాంప్రదాయం పురిటిగడ్డ మీద జన్మించి ఋషీశ్వరులు ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ అద్భుతమైన మహాత్యాన్ని, మహాసత్యాన్ని ఉపదేశిస్తే ఆ మహాసత్యం మీరు దీనులని చెప్పింది అనుకుంటున్నారా? మీరు పాపాత్ములని చెప్పింది అనుకుంటున్నారా? లేదు లేదు, మీరు పరమాత్ములని చెప్పింది సనాతన సాంప్రదాయం. మీరు పాపాత్ములని చెప్పడానికి వేరే వాళ్ళతో ఏ పని లేదు. మీరు పరమాత్ములని చెప్పడమే అత్యంత వైభవం. మనిషి తన గురించి తనకి ఏమాత్రం తెలుసుకోలేని అంశం, తెలుసుకోవటానికి ఆసక్తి చూపని అంశం, ఒకవేళ తెలుసుకున్న అర్థం కాని అత్యంత నిగూఢమైన అంశం అహం బ్రహ్మాస్మి. అంటే అతి సాధారణమైన మానవ మాతృడిగా జీవిస్తూ కేవలం ఉదరపోషణకై జన్మని జీవితాన్ని కేటాయిస్తూ అష్ట కష్టాలతో అనేక ఇబ్బందులతో అనేక రుగ్మతలతో సతమతమైపోతున్న మానవుడికి నేనే దైవం అన్న అంశాన్ని అర్థం చేసుకోవటం, జీర్ణించుకోవటం ఎంత కష్టమో నేను అర్థం చేసుకుంటున్నాను. అంత కష్టమైన అంశాన్ని ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే అద్భుతంగా ఋషీశ్వరులు ఉపదేశించారు కదా. ఆ ఋషి పుంగవులందరికీ, ఆ సనాతన సాంప్రదాయానికి శిరస్సు వంచి నమస్కరించుకుందాం. సనాతన సాంప్రదాయం అంటే చేదస్థాల పురిటిగడ్డ కాదు, చైతన్య సుగంధమని మరొక్కసారి విశ్వానికి తెలియజేద్దాం. మనం అర్థం చేసుకుందాం, మన సంతానానికి తెలియజెప్దాం. సనాతన సాంప్రదాయ సుగంధాలని ఆగ్రాణిద్దాం, ఆగ్రాణింపచేద్దాం. ఆ క్రమంలోనే ఇవాళ మరి శ్రీ రమణ మహర్షి మీరు దైవం అని చెప్పారా, మీరు దైవం వేరువేరని చెప్పారో తెలుసుకుందాం. శ్రీ రమణ మహర్షి గురించి ఏమాత్రం పరిచయం ఉన్న వారందరికీ ఖచ్చితంగా తెలుసు. ఆయన బాల్యంలోనే తన స్నేహితులందరూ ఆటపాటల్లో తలములకలై ఉండంగానే ఆ బాలుడిలో ఆధ్యాత్మిక భావుకత, ఆధ్యాత్మిక జిజ్ఞాస, ముముక్షు మొదలయ్యాడు. ఆ పసిపిల్లవాడు, ఆ బాలుడు తన ఇంటిని, స్నేహితుల్ని వదిలేసి అరుణాచలం వెళ్ళిపోయాడు. ఆ అరుణాచలంలో ఏకాంతంలో అంతర్ముఖుడై అద్భుతంగా సత్యాన్ని అనుభూతి చెందారు. వారు అక్కడే తన జన్మని, జీవితాన్ని గలిపారు. మనలాంటి అతి సాధారణమైన వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితానికి ఉపయోగపడే మహాసత్యాన్ని ఏమన్నా ఉపదేశించమని అభ్యర్థిస్తే వారి నోట్లోంచి వచ్చిన ఒకే ఒక్క ఉపదేశం, ఎవరొచ్చారు? నేను వచ్చాను. ఎవరొచ్చారు అని అడిగేవారు. సాధకుడు చెప్పేవాడు, అయ్యా నేను వచ్చాను. ఆ నేను ఎవరో తెలుసుకో. సాధకుడికి కాసేపు ఏం అర్థమయ్యేది కాదు. నేను వచ్చాను, నేనెవరో నేను తెలుసుకోవాలా అని అనుకుని కాస్త గందరగోళానికి గురయ్యేవాడు. ఆ గందరగోళాన్ని నివారిస్తూ వారు మళ్ళీ ఉపదేశించేవారంట. ఏమని? నేను ఎవరో తెలుసుకో. ఆ నేను ఎవరో తెలుసుకున్నావనుకో ఇంక తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఆ నేను ఎవరో తెలుసుకోలేదనుకో ఎన్ని తెలుసుకున్నా ఏ ఉపయోగం లేదు. ఆ నేను ఎవరో తెలిసిపోయిందనుకో ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ నేను మానవుడు అనుకుంటున్నారా? ఆ నేను ఈ శరీరం అనుకుంటున్నారా? ఆ నేను దైవం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ మహావాక్యాలను ఎప్పుడు విస్మరించద్దు. ఆ మహాత్యాన్ని రుచి చూడండి. అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యమే నేను ఎవరు అంటే ఐఎమ్ గాడ్ అనేది తెలుసుకోమని మనందరం ప్రేమగా రమణులుగా పిలుస్తున్న రమణ మహర్షి కూడా ఉపదేశించారు. మీరు దైవాలను తెలియచెప్పడానికి ఇన్ని శాస్త్ర ప్రమాణాలను అందిస్తున్నాను కదా. ఇంతమంది మహనీయులు ఇదే సత్యాన్ని ఉపదేశించారని నేను మీకు అందుబాటులోకి వచ్చినప్పుడల్లా తెలియచెప్తూనే ఉన్నా కదా. నేను దైవమో మరొకరు దైవమో అని చెప్పట్లేదు కదా. ఇంకా నా మాటలని విశ్వసించలేకపోతున్నారా? లేదు లేదు,
మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సందేహాలన్నింటినీ ఒక చోట రాసి పెట్టుకుని నేను కలిసినప్పుడు నన్ను అడగండి. మీరు ఒక కాగితం పెట్టుకోండి. అయ్యా, నేనే దైవం అని అర్థం చేసుకోవటానికి నేను నిజాయితీగా ప్రయత్నించాను. నేనే దైవం అని అర్థం చేసుకునే నేపథ్యంలో నా మదిలో ఈ సందేహాలు మెదిలాయి అని ఆ సందేహాలన్నీ రాసుకోండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులోకి వచ్చినప్పుడు నన్ను అడగండి. నేను వాటన్నిటికీ అద్భుతంగా సమాధానాలని, జ్ఞానాన్ని మీకు ఉపదేశించి తీరుతాను. ఈ భూ ఉపరితలం ఆవిష్కృతమైన తర్వాత అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక ఆధ్యాత్మిక వాదనలు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ విశిష్టమైనవి. కానీ సనాతన సాంప్రదాయం యొక్క విశిష్టత ఏంటంటే, ఆ సనాతన సాంప్రదాయం కేవలం అద్వైతం యొక్క కోణంలోనో, కేవలం ద్వైతం యొక్క కోణంలోనో, కేవలం విశిష్టాద్వైతం యొక్క కోణంలోనో దైవాన్ని అర్థం చేసుకోలేదు. మిగతా సాంప్రదాయాలన్నీ, కొన్ని సాంప్రదాయాలు కేవలం ద్వైతం యొక్క కోణంలోనే భగవంతుడిని అధ్యయనం చేశాయి. మరికొన్ని సాంప్రదాయాలు కేవలం అద్వైతం యొక్క కోణంలోనే దైవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. కానీ సనాతన సాంప్రదాయం యొక్క మహత్యం ఏంటంటే, ఓంకారం అనే ఏకాక్షర మంత్రం ద్వారా, ఏకాక్షర మంత్రం అంటే ఏకము అంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత స్థితులకి అతీతమైన ఏకము అన్న కోణంలో కూడా దైవాన్ని దర్శించింది. అద్వైతం యొక్క కోణంలో కూడా దైవాన్ని దర్శించింది. ద్వైతం యొక్క కోణంలో కూడా దివ్యత్వాన్ని దర్శించింది. విశిష్టాద్వైతం యొక్క కోణంలో కూడా అద్భుతమైన దివ్యత్వాన్ని దర్శించింది. అలా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత స్థితులకి అతీతమైన ఏకమన్న కోణంలో కూడా దైవాన్ని దర్శించింది. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం యొక్క కోణాల్లో కూడా దైవాన్ని దర్శించి దైవం మీద, దివ్యత్వం మీద సమగ్రమైన అవగాహనని అనుష్ఠానం చేసుకుంది. అందుకే సవినయంగా, సగౌరవంగా చెప్తున్నా, ఈ భూ ఉపరితలం అస్తిత్వంలో ఉన్నన్నాళ్ళు, ఈ భూ ఉపరితలం మీద మానవ సంతతి జీవిస్తున్నన్నాళ్ళు ఆ మనిషిని పుట్టినింటికి చేర్చగలిగే స్థోమత కేవలం సనాతన సాంప్రదాయానికే వర్తిస్తుంది సుమా. కేవలం సనాతన సాంప్రదాయానికే వర్తిస్తుంది. ఇది సత్యం, అక్షర సత్యం. మరి ఇవాటి రోజున సత్యం, మాయ వింటూనే ఉన్నారు కదా. యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు ద గ్రాండెస్ట్ కాన్సెప్ట్స్ కాల్డ్ ట్రూత్ అండ్ మిత్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ట్రూత్ అండ్ మిత్. సత్యం, మాయ. సత్యం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, సింపుల్గా నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నా. జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే ఉన్నట్టు, జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే లేనట్లు అనిపించేది మాయ. జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే ఉన్నట్టు, జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే లేనట్టు అనిపించేది సత్యం. మళ్ళీ చెప్తున్నా, జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే ఉన్నట్లు, జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే లేనట్లు అనిపించేది సత్యం. జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే ఉన్నట్టు, జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే లేనట్టు అనిపించేది మాయ. ఈ సత్యానికి, మాయకి ఉన్న అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యత్యాసాన్ని పట్టుకోగలగటమే వివేకం. విచక్షణ జ్ఞానమే వివేకం. సత్యం, మాయ, వివేకం. జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే ఉన్నట్లు, ఉదాహరణకి ఈ శరీరం జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే శరీరానికి అస్థి అన్న స్తోమత వర్తించదు. అస్థి అంటే ఉన్నది, అస్థి అన్న స్తోమత వర్తించదు. ఎందుకంటే ఈ శరీరం తనంతట తానుగా జీవించలేదు. ఈ శరీర ప్రాంగణంలోంచి ఆత్మతత్వం ఉపసంహరించుకున్న ఉత్తర క్షణం ఈ శరీరం విగత శరీరంగా మారిపోతుంది, నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే శరీరం ఉన్నట్టుగా అనిపిస్తుంది. జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే శరీరానికి అస్థి అన్న స్తోమతే వర్తించదు. అలాగే ఆత్మని జ్ఞానేంద్రియాల యొక్క కోణంలోంచి చూస్తే లేదేమో అనిపిస్తుంది. కానీ జ్ఞానం యొక్క కోణంలోంచి చూస్తే ఆత్మకి మాత్రమే అస్థి అన్న స్తోమత వర్తిస్తుంది. ఎంత మహత్యమో చూడండి. కాబట్టి ఆత్మ సత్యం, శరీరం మాయ.
ఇప్పుడు ఈ పదార్థ రూప జగత్తు ఉంది, జ్ఞానేంద్రియాల యొక్క కోణంలో చూస్తే ఉన్నట్లుగా ఉంది. కానీ జ్ఞానం యొక్క కోణంలో చూస్తే ఈ పదార్థ రూప జగత్తుకి అసలు అస్తిత్వమే లేదు. ఎందుకంటే ఇది పరిణామక్రమం, ఇది పర్యవసానం. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్టివ్ ట్రూత్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ కాన్సిక్వెన్స్, ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. పరమాత్మ స్థితిలో స్థితమై అంతరంగంలో అనుభూతి చెందిన ఆ మాహాత్యానికి ప్రతిరూపంగానే, ప్రతీకాత్మకంగానే, ప్రతిబింబంగానే పదార్థ రూప జగత్తు ఉంది. పదార్థ రూప జగత్తు తనంతట తానుగా అస్తిత్వంలో కొనసాగలిగే సార్వభౌమత్వం, ఆ స్థోమత దానికి లేదు. అందుకనే ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులరా, మీ పాదాలకి నమస్కరించుకుంటూ వేడుకుంటున్నాను, సనాతన సాంప్రదాయ సుగంధాలని ఆగ్రాణించండి. ఈ అపార్థాల రాజ్యాన్ని తరిమి కొడదాం, అంతరార్థాల జ్ఞానాన్ని స్వాగతిద్దాం. ఆ క్రమంలోనే సత్యం, మాయ, వివేకం అనే అద్భుతమైన అంశాలను తెలియజేశాను. సత్యాన్ని తెలుసుకుంటారు కదూ, మాయని ముండనం చేసుకుంటారు కదూ, వివేకాన్ని సంప్రాప్తించుకుంటారు కదూ. ఆ పరిణితి మీలో రావాలని ఆశిస్తున్నాను, ఆకాంక్ష. ఇవాళకి స్వస్తి.